యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారని మరువని ఇద్దరి ఎడబాయని మారని మరువని ఇద్దరి ఎడబాయని మారని మరువని ఇద్దరి ఎడబాయని మారని మరువని ఇద్దరి ఎడబాయని ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ తల్లి మరిచిన కానీ నన్ను మరువనంత ప్రేమ తండ్రి విడిచిన కానీ నన్ను విలువనంత ప్రేమ తల్లి మరిచిన కానీ నన్ను మరువనంత ప్రేమ తండ్రి విడిచిన కానీ నన్ను విలువనంత ప్రేమ నీ విడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నీ విడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారని మరువని ఎడబాయని మారని మరువని ఎడబాయని మారని మరువని ఎడబాయని మారని మరువని ఎడబాయని ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ హల్లెలూయా నిన్ను తల్లి ప్రేమ మరిచిన తండ్రి ప్రేమ మరిచిన విడిచిపెట్టలేని ప్రేమ మర్చిపోలేని ప్రేమ నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు వారి ప్రేమ వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో అధికంగా ప్రేమించేవారు ఎవరండి? తల్లిదండ్రులు. అయితే తల్లిదండ్రులు కొన్నిసార్లు మర్చినా సరే కూడా నేను మర్చిపోకుండా నేను విడిచిపోకుండా నేను వదిలేకుండా ప్రేమించే ప్రేమే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నేను పుట్టక ముందే మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం చిందించాడు. మనం ఆలోచించాలి, ఒకరు మన కోసం ప్రాణం పెట్టారంటే ఖచ్చితంగా మనం వాళ్ళెంతో ప్రేమించున్నారు. ఎంతగా ప్రేమించారో తెలుసా? తన ప్రాణాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసం మోక్ష మార్గాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆయన విశ్వసిస్తే చాలు, ఆయన మన ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన కోసం మనం కష్టపడవలసిన లేదు. మన హృదయమందు యేసుక్రీస్తు మన కోసం జన్మించాడని, మరణించాడని, మృత్యుంజయుడై మూడో దినాన సజీవుడిగా లేచాడని మనం విశ్వసిస్తే మీ హృదయంలో చాలు, మీ ఆత్మలకు రక్షణ, మోక్షం యేసుక్రీస్తు వారి ద్వారా ఉచితముగా లభిస్తుంది. ఈ భూమి పైన మనిషి అనేకమైన కొనుక్కోగలడేమో, బట్టలు కొనుక్కోగలడు, పప్పు కొనుక్కోగలడు, బియ్యం కొనుక్కోగలడేమో, కానీ మనశ్శాంతిని కొనుక్కోలేడు. చాలా మంది మనశ్శాంతి లేక ధనమున్నవారు, ఆస్తికులు, జ్ఞానవంతులు, చదువున్నవారు, తెలివైన వారు చాలా మంది ఆత్మహత్య చేసుకునే కారణం ఏంటో తెలుసా? మనశ్శాంతి లేక, నెమ్మది లేక. అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది కావాలి. ఎవరిస్తారు ఆ నెమ్మది? మెడికల్ షాప్లో దొరకదాం నెమ్మది. కొనుక్కుంటే దొరికేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. మనశ్శాంతి రావాలంటే ఆ మనశ్శాంతిని తయారు చేసే దేవుడు ఇవ్వగలగాలి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మీకు మనశ్శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మీకు మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు,
ఆయన యందు నువ్వు విశ్వసిస్తే చాలు. నీ మనసు విప్పి ప్రభువా నాకు ఇది కావాలని నువ్వు అడిగితే చాలు. నీ ప్రార్థనలు విని నీ కన్నీటిని తుడిచి నీ గుండె మీద ఉన్న భారాన్ని తీసివేసి నీ హృదయానికి మనసునిచ్చి నీ మనసుకు మనశ్శాంతినిచ్చి నీకు సమాధానం ఇచ్చి నడిపించగల సమర్థుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా.